ప్రస్తుతము ఈ విద్యారంగం బలోపేతానికి అనేక చర్చలు, సరే ప్రభుత్వాలు మారుతున్నాయి, కమిటీలు, అనేక సూచనలు, సలహాలు, ఉద్యోగ సంఘాలు కానీ అనేకం జరుగుతున్నాయి. సరే నేను ఒక 24 ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తిగా నేను ఒక 2 పుస్తకాలు రాసిన, విద్య వికసించేది ఎలా, విద్యారంగ సంస్కరణల గురించి సెపరేట్గా కూడా ఒక బుక్ రాసిన. సరే ఇవన్నిటినీ పరిశీలిస్తూ నాకు ఏదో ఒక కొన్ని అంశాలు అయితే చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ సూచించినట్టు ప్రభుత్వ రంగంలో కానీ లేదా ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ బెనిఫిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండాలి, అలాగే వాలంటీర్స్. ప్రతి బడిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు అయితే ఉండాలి. అది మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇవ్వడం అంటే పిల్లలు తగ్గిన క్రమంలో ఆ ప్రభుత్వాలకు భారం అవుతుంది. కాబట్టి వాలంటీర్లు ఇవ్వడం ద్వారా ఎలాంటి భారం అయితే కాదు. ప్రభుత్వ బడుల మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే అక్కడ ప్రతి పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు కానీ ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నట్టయితేనే అది సాధ్యం. తర్వాత ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు ఉన్న క్రమంలో ఇవి మాత్రం జరగాలి. దీంతో పాటు ఇంకా నేను పూర్తి వీడియోలో కూడా ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని సూచనలు అయితే ఖచ్చితంగా మనం అయితే మాడిఫై చేసుకుంటైనా ఇవి మాత్రం అమలు చేసినట్టయితే ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఇప్పటికే డిఎడ్ బిఎడ్ చేసి మరి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఇలాంటి ఒక ఉపాధ్యాయ దొరుకుతుంది. ఊర్లో ఉన్నారు, ఊర్లోనే ఇలాంటి జస్ట్ కొంత మరి వాలంటీర్గా శాలరీ వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు. అటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు అందరికీ కూడా ఇది ఖచ్చితంగా మరి మేలు అయితే జరుగుతుంది. దీని గురించి మన అందరం అయితే ఆలోచించాలి. సరే దానికన్నా ఇంకేమైనా బెస్ట్ ఆప్షన్స్ ఉంటే కూడా వాటిని చూసుకోవచ్చు. సరే ఇక్కడ మినిమం అయితే ప్రతి బడిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండాలి. అది ప్రభుత్వ ఉపాధ్యాయులే కాకుండా కనీసం వాలంటీర్లు ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఎన్నో బళ్ళు నేను చూశాను. ఎక్కువ అభివృద్ధి చెందిన బళ్ళు గ్రామస్తుల భాగస్వామ్యంతో ఎక్కువ వాలంటీర్లు నియమించుకున్న బళ్ళే మరి ఎక్కువ స్ట్రెంత్ అయితే పెంచుకోగలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలే డైరెక్ట్గా ఏఐపీసీ, హెడ్ మాస్టర్, సర్పంచ్ ఈ ముగ్గురికి అక్కడ వాలంటీర్ నియమించుకునే అవకాశం ఇచ్చి ఏఐపీసీ అకౌంట్లో డబ్బులు వేయడం ద్వారా అక్కడ ఖచ్చితంగా మరి వ్యవస్థ అయితే ముందుకు పోతుంది. ప్రతి బళ్ళలో కూడా ఉపాధ్యాయులు అయితే ఉంటారు. అది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కాబట్టి ఖచ్చితంగా పాఠశాలలు అయితే అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. అలాగే మన ఉపాధ్యాయ సంఘాలు కానీ తర్వాత ప్రతిపక్షాలు కానీ స్కూల్స్ క్లోజ్ చేయడం ఇవన్నీ కూడా ఏం సమస్య రాదు. ఇక్కడ ప్రభుత్వ బళ్ళను స్ట్రెంత్ చేస్తున్నాం, ప్రతి ఊర్లో బడి ఉండేటట్టు స్ట్రెంత్ చేస్తున్నాం. ఫస్ట్ కొద్దిగా తక్కువ మంది ఉన్నప్పటికీ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉపాధ్యాయులు ప్రతి బడిలో ఉండడం ద్వారా ఖచ్చితంగా స్ట్రెంత్ అయితే పెరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అయితే అందుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అని ఇంకేదో అని ఇక్కడి నుంచి అక్కడ పోవడం ఇవన్నీ ఖర్చులు పెద్దగా ఇవన్నీ లేకుండా ప్రతి ఊర్లో ఆ బడి ఉంటుంది. ఆ బడికి సంబంధించి మరి ఈ ప్రీ ప్రైమరీ పెట్టాలి, తర్వాత ఆర్ట్ టీచర్, స్పోర్ట్స్ టీచర్ ఇట్లాంటి కూడా స్ట్రెంత్ పెరిగినప్పుడు వాళ్ళని కూడా నియమించుకోవడం ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఈ వాలంటీర్లకు పెద్ద అమౌంట్ అయితే ఖర్చు కూడా కాదు. కాబట్టి ప్రస్తుతం కేటాయిస్తుంది దానికంటే ఒక 1% ఎక్కువ కేటాయిస్తే మన ఇప్పుడు ఎంతమంది అయితే ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు అంతమంది వాలంటీర్లను కూడా నియమించుకోవచ్చు. అలా నియమించడం ద్వారా ఖచ్చితంగా ప్రతి పాఠశాల కూడా స్ట్రెంత్ అవుతుంది. దీని గురించి అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి.